సమాజంలో మహిళలతో పాటు పురుషులు కూడా విద్యావంతులైనప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా పార్లమెంట్లో పాల్గొన్న నారా బ్రాహ్మణితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ జాతీయ మహిళా సదస్సుని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ సదస్సు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది అద్భుతమైన నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఈవెంట్ అండి. ఈ కాన్క్లేవ్ ఇక్కడ అమరావతిలో జరగటం ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అమరావతికి ఆల్రెడీ చాలా పాజిటివ్ లెగసీ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారండి. సో నాకు చాలా వండర్ఫుల్ ఫీలింగ్ ఉంది. అండ్ డెఫినెట్గా ఇవాళ 20,000+ స్టూడెంట్స్ ఆల్రెడీ వచ్చారు. వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మీరు అతి పిన్న వయసులోనే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అండ్ మీలా వ్యాపారంలో రాణిస్తేనే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛగా ఉంటుంది, అంటే ఆర్థికంగా వాళ్ళు స్వతంత్రులు అవ్వాల్సిన అవసరం ఉంది. మరి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వ్యాపార రంగంలో కావచ్చు, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవాలంటే నేను చెప్పేది ఒకటేనండి, చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హెల్ప్ చేయడానికి. వాటి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు ఇన్స్పిరేషన్ వేరే రోల్ మోడల్స్ని చూసుకుని, లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఫోకస్తో ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు కష్టపడాలండి. అలా కష్టపడితేనే డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఉంటుంది. అదే కాకుండా ఒక స్పెసిఫిక్ ఫోకస్ అనేది ఉండాలి లైఫ్లో. అదేదో వాళ్ళు ఆలోచించుకుని దాని వైపు పనిచేయాలండి. చివరిగా వివిధ రంగాల్లో మహిళలు అద్భుతంగా చేస్తున్నప్పటికీ కూడా వారికి అక్కడ కేవలం మహిళ అన్న కారణంగా డిస్క్రిమినేషన్ ఎదురవుతుంది. అలాంటి వాటిని తట్టుకొని నిలబడాలంటే ఏం చేయాలంటారు? నేను చెప్పేది ఒకటేనండి, ఉమెన్ ఎడ్యుకేషనే కాదు, మెన్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెన్ని కూడా మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పాజిటివ్గా చెప్పగలిగితే సొసైటీ అంతా ఎంపవర్ అవుతుంది. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మహిళలకే కాదు పురుషులకు కూడా విద్య అవసరం అని చెప్పి వారికి స్త్రీలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నారా బ్రాహ్మణి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, అమరావతి.